మెగాన్ టీవీ. భూమి నిశ్చలంగా ఉందని ఎప్పుడైనా అనుకున్నారా? క్షణానికి 30 కిలోమీటర్ల వేగంతో నిప్పుల కొలుమి లాంటి అంతరిక్షంలో మన భూగ్రహం అంతులేని ప్రయాణం సాగిస్తోంది. గంటకు ఏకంగా 8 లక్షలకు పైగా కిలోమీటర్ల వేగంతో గెలాక్సీలో దూసుకెళ్తున్నా మనకు ఏమాత్రం ఆ అలజడి తెలియదు. మహాసముద్రాలు, పర్వతాలు, చివరికి మనం కూడా అత్యంత వేగవంతమైన ప్రయాణంలో భాగమైనా ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? భూమి ఇంత వేగంగా తిరుగుతున్నా మనపై ఆ ప్రభావం ఎందుకు పడటం లేదు? ఆశ్చర్యపరిచే అద్భుతమైన శాస్త్రీయ రహస్యాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆకాశం వైపు చూసిన ప్రతిసారి మనలో అంతులేని జిజ్ఞాస కలుగుతుంది. పగటిపూట ప్రకాశించే సూర్యుడు, రాత్రిపూట మెరిసే నక్షత్రాలు ఒక అద్భుత లోకాన్ని తలపిస్తాయి. విశ్వం యొక్క అనంతమైన రహస్యాల ముందు మనకు తెలిసింది కేవలం ఒక నీటి బొట్టు మాత్రమే. నిత్యం కదులుతున్న ఈ మహావిశ్వంలో మనం కూడా ఒక భాగమే. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఒకవైపు ప్రయాణం సాగిస్తుంది. ఈ భ్రమణం వలనే మనకు పగలు మరియు రాత్రి అనే అద్భుతమైన మార్పులు ఏర్పడుతున్నాయి. భూమి తన అక్షంపై ఒక పూర్తి భ్రమణం పూర్తి చేసుకోవడానికి సరిగ్గా 24 గంటల సమయం పడుతుంది. ఈ చలనం యొక్క వేగం భూమిపై అన్ని ప్రాంతాల్లోనూ ఒకేలా ఉండదు. గ్రహం యొక్క మధ్య భాగమైన భూమధ్య రేఖ వద్ద ఈ వేగం అత్యధికంగా నమోదవుతుంది. అక్కడ గంటకు సుమారుగా 1670 కిలోమీటర్ల వేగంతో భ్రమణం జరుగుతుంది. అంటే సెకనుకు దాదాపు 460 వేగంతో ఆ ప్రాంతం నుండి తిరుగుతుంది. అయితే ఈ అద్భుతమైన వేగం భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు వెళ్లే కొద్దీ క్రమంగా తగ్గిపోతుంది. ఉత్తర అలాగే దక్షిణ ధృవ ప్రాంతాల వద్దకు చేరుకునేసరికి ఈ కదలిక దాదాపు శూన్య స్థాయికి పడిపోతుంది. కేవలం తన చుట్టూ తాను తిరగడంతోనే భూమి ప్రయాణం ముగిసిపోదు. సౌర కుటుంబంలోని ప్రధాన నక్షత్రమైన సూర్యుడి చుట్టూ కూడా భూమి సుదీర్ఘమైన ప్రయాణం చేస్తుంది. సూర్యుడి చుట్టూ ఒక పూర్తి పరిభ్రమణం పూర్తి కావడానికి 365 రోజులతో పాటు మరో పావు రోజు పడుతుంది. ఈ పరిభ్రమణ చలనం అత్యంత వేగవంతమైన దిశగా ఖగోళ శాస్త్రవేత్తలు నిరూపించారు. సూర్యుడి చుట్టూ ఉన్న నిర్దిష్ట కక్షలోకి భూమి గంటకు ఏకంగా 107,000 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. దీన్ని సెకనుకు లెక్కల్లోకి మారిస్తే మనం ఒక రెప్పపాటు కాలంలోనే 30 కిలోమీటర్ల దూరం దూసుకుపోతున్నాం. మన జీవితంలో మనం ఎప్పుడు ఊహించని రీతిలో ఈ వేగం కొనసాగుతుంది. అంతరిక్షంలో ఇంతటి భారీ స్థాయిలో చలనం జరుగుతున్నప్పటికీ మనం దానిని ఎప్పుడూ గుర్తించలేము. మన కాళ్ల కింద ఉన్న భూమి అంత వేగంగా కదులుతున్నా మనకు ఎలాంటి అలజడి అనిపించదు. భూమి ఉపరితలంపై నివసించే సమస్త జీవరాశులు, మానవులు ఈ వేగాన్ని పూర్తిగా అనుభవించలేకపోతున్నారు. దీని వెనుక అత్యంతమైన ఆసక్తికరమైన గట్టి శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి. భూమి యొక్క సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడైనా అకస్మాత్తుగా వేగం పెరగడం లేదా తగ్గడం జరగదు. సుదీర్ఘకాలంగా ఒకే రకమైన స్థిరమైన వేగాన్ని ఈ గ్రహం ఖచ్చితంగా కొనసాగిస్తూ వస్తుంది. మనం నిత్య జీవితంలో ప్రయాణించే విమానాలు లేదా వేగంగా వెళ్లే రైళ్లలో ఈ సూత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎలాంటి కుదుపులు లేకుండా ఒకే వేగంతో సాగే ప్రయాణంలో ఉన్నప్పుడు లోపల కూర్చున్న వారికి కదలిక అస్సలు తెలియదు. అదేవిధంగా భూమి కూడా తన ప్రయాణంలో ఎలాంటి జరుకులు లేకుండా అత్యంత సున్నితంగా సాగిపోతుంది. వేగంలో హెచ్చుతగ్గులు లేకపోవడం వల్లనే మనకు భూభ్రమణం లేదా పరిభ్రమణం స్పష్టంగా అనుభవంలోకి రాదు. భౌతిక శాస్త్ర సూత్రాల ప్రకారం స్థిరమైన వేగంతో కదిలే వ్యవస్థలో ఉన్నవారికి ఆ చలనం గ్రహించడం సాధ్యం కాదు. నిత్యం మనం గమనించే శాస్త్రీయ సత్యమే భూమి కదలికలను మన నుండి దాచిపెడుతుంది. అంతరిక్షంలో కోట్లాది కిలోమీటర్లు ప్రయాణిస్తున్నా మనకు ఇదంతా ఒక ప్రశాంతమైన నివాస ప్రదేశంలాగా కనిపిస్తుంది. మానవ అనుభవ పరిధికి అందని ఈ వేగం వెనుక ప్రకృతి నియమాల యొక్క పరిపూర్ణత దాగి ఉంది. భూమి చుట్టూ ఉన్న బలమైన గురుత్వాకర్షణ శక్తి ఈ అద్భుతంలో మరో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ గురుత్వాకర్షణ ప్రభావం వలనే ఉపరితలంపై ఉన్న సమస్త వస్తువులు, మహాసముద్రాలు సురక్షితంగా ఉంటున్నాయి. అంతెందుకు, భూమిని చుట్టుముట్టి ఉన్న విశాలమైన వాతావరణం కూడా గ్రహంతో పాటే సమానమైన రేటుతో కదులుతుంది. మన చుట్టూ ఉన్న గాలి, ఆ గాలితో పాటు మనం కూడా ఒకే దిశలో ఒకే వేగంతో పయనిస్తున్నాం. దీనివల్ల మనకు గాలి ఒత్తిడిలో కానీ చలనంలో కానీ ఎలాంటి వ్యత్యాసం అనుభవానికి రాదు. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు రైలుతో పాటు గాలి కూడా కదిలినట్లే ఇక్కడ కూడా అదే సూత్రం వర్తిస్తుంది. గ్రహంతో పాటు వాతావరణం కూడా ఏకకాలంలో కదలడం వల్ల బాహ్య వేగం మనకు ఎప్పుడు తాకదు. ఈ రెండు ప్రధాన కారణాల కలయిక వల్లనే మనం భూమిపైన ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం. ప్రకృతి మనకు కల్పించిన ఈ రక్షణ వలయం లేకపోతే ఈ వేగాన్ని మనం తట్టుకోవడం అసాధ్యమయ్యేది. శాస్త్రవేత్తలు చెప్పిన ఈ నిజాలు వింటుంటే మనకు ప్రకృతి శక్తులపై అంతులేని గౌరవం కలుగుతుంది. భూమి చేసే ఈ ప్రయాణాలు కేవలం సౌర కుటుంబానికి పరిమితం కాకుండా మరింత ముందుకు సాగుతాయి.
మన సౌర వ్యవస్థ మొత్తంగా పాలపుంత అనగా మిల్కీవే గెలాక్సీ కేంద్రం చుట్టూ తిరుగుతుంది. గెలాక్సీ ప్రయాణంలో మన భూగ్రహం ఏకంగా గంటకు సుమారు 8,28,000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. అంతరిక్షం యొక్క అనంతమైన పరిణామంతో పోల్చి చూస్తే ఇదొక అద్భుతమైన విశ్వయాత్ర కింద లెక్కగట్టవచ్చు. మానవాళి ఎల్లప్పుడూ ఈ మహత్తర ప్రయాణంలో ఒక భాగస్వామిగా ఉంటూ ముందుకు సాగుతుంది. మనం నివసిస్తున్న ఈ చిన్న గ్రహం ఒకవైపు తన చుట్టూ తాను తిరుగుతూనే మరొక వైపు సూర్యుడిని చుట్టూ వస్తుంది. అదే సమయంలో మొత్తం సౌర కుటుంబంతో కలిసి గెలాక్సీ అంతటా పరుగులు పెడుతుంది. ఇన్ని రకాల చలనాలు ఏకకాలంలో జరుగుతున్నప్పటికీ భూమిపై జీవం ఎంతో ప్రశాంతంగా వర్ధిల్లుతుంది. విశ్వం యొక్క సంక్లిష్టమైన మరి అద్భుతమైన గమనం మనుషులందరినీ ఎప్పుడు విస్మయానికి గురి చేస్తూనే ఉంటుంది. ఈ విశ్వ రహస్యాలను ఛేదించే కొద్దీ మనకు కొత్త విషయాలు బోధపడుతూనే ఉంటాయి. మనం నివసిస్తున్న ఈ చిన్న భూమి వెనక ఎంతటి అద్భుతమైన విశ్వ రహస్యాలు దాగి ఉన్నాయో, ఒకవైపు తన చుట్టూ తాను తిరుగుతూ మరోవైపు సూర్యుడి చుట్టూ పరుగులు పెడుతూ అంతరిక్షంలో మహోన్నతమైన యాత్ర చేస్తున్న ఈ గ్రహం ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతం. ఇన్ని వేగాల మధ్య మనం ఎంత ప్రశాంతంగా జీవిస్తున్నామో తెలిసాక మన విశ్వం ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా.